తిరుమలని భూలోక స్వర్గం అని ఎందుకంటారో నాకప్పుడు అర్థమైంది. మేము వెళ్ళిన టైంలో రెడ్ అలర్ట్ ఉండే. లైట్‌గా వాన పడుతూనే ఉంది. హెవీ మంచు. లిటరల్‌గా మేఘాల మధ్యలో ఉన్నామా ఏంటి అన్నట్లుండే. కానీ ఆ వ్యూ ఎక్స్‌పీరియన్స్ మాత్రం మేము మాటల్లో చెప్పలేనిది. ఎంత అందంగా ఉందో తిరుమల ఆ టైంలో. మళ్ళీ ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ మా లైఫ్‌లో వస్తదో రాదో కూడా మాకు తెలీదు. రెడ్ అలర్ట్ వల్ల క్రౌడ్ కూడా చాలా తక్కువుంది. మార్నింగ్ దిగగానే లోకల్ బస్‌లో డైరెక్ట్ సీఆర్ఓ ఆఫీస్‌కెళ్ళిపోయాము. టోకెన్ అయితే తొందరగానే ఏపిచ్చుకున్నాను. మార్నింగ్ 9:30కి టోకెన్ ఏపిచ్చుకుంటే ఆఫ్టర్‌నూన్ 1:30కి మెసేజ్ వచ్చింది. అప్పటి వరకు బయటే వెయిట్ చేసి అంజనాద్రిలో రూమ్ దొరికింది. రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్ కోసం వెంగమాంబకెళ్ళాము. అక్కడే లంచ్ చేసిన తర్వాత షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా అయితే డే 2లోనే మేము దర్శనానికెళ్ళాలి. కానీ అలా జరగలేదు. మేము ఎక్స్‌పెక్ట్ చేయని ఒక ఇన్ఫర్మేషన్ మేము ఆ రోజు తెలుసుకున్నాం అనమాట. అదేంటి అన్నది అండ్ డే 1లో చెప్పాను కదా! లగేజ్ కౌంటర్ దగ్గర ఒక ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశానన్నది. ఇట్లాంటివన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. మీ వెయిటింగ్‌కి వర్త్ అనే ఇన్ఫర్మేషనే ఇస్తాను. సారీ ఫర్ ద డిలే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.